దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి మొదటి పునరుద్ధాన ఆరాధనలో మనం ఉండటానికి దేవుడు కృప చూపించాడు గనక మరి దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొందబోయే ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించి ఆ తర్వాత సిద్ధపడి దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి గత కాలమంతా ప్రభా అయా మా యొక్క సంఘ బిడ్డలందరినీ, కుటుంబాలని, ప్రతి కుటుంబాన్ని ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పంపులు పొందుచుండగా అయా సిద్ధపాటును మాకు మీరు దయచేయండి ప్రభా. అయా తండ్రి ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడి ప్రభా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనము. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. లోకంలో ఒక సామెత ఉంది. లోకం ఏమనిది? ఈ తిప్పలన్నీ దేని కొరకండి? ఈ తిప్పలన్నీ దేని కొరకు? జానెడు పొట్ట కొరకు, పొట్టకుడి కోసమేనండి తిప్పలో. మరి యేసు ప్రభు వారు అంటున్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. దాన్ని ఎవరు ఇస్తారంటే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడైన యేసు ప్రభు వారు క్షయమయ్యే ఆహారం కొరకు ఎందుకు కష్టపడుకుడు అంటున్నానంటే, ఈ శరీరానికి ఎంత విటమిన్స్ ఫుడ్ పెట్టినా, ఎంత ప్రోటీన్స్ ఇచ్చినా, ఎంత బలమైన ఆహారం పెట్టినా ఒకానొక దినాన ఈ యొక్క శరీరము మొన్నైపోతుంది, క్షయమైపోతుంది. అక్షయమయ్యే ఆహారం ఒకటి ఉంది, దాన్ని మనుష్య కుమారుడు మనకిస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ అక్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడుడి అని అంటే అక్కడ శిష్యులు అడుగుతున్నారు. 33వ వచనం ఒకసారి చదువుదాం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నది, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. 34వ వచనం. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. శరీరానికి ఎన్ని నీళ్లు తాగినా, ఎన్ని కూల్ డ్రింకులు తాగినా, ఎంత మజ్జిగ తాగినా, ఎంత చల్లటి వాటర్ తాగినా సరే ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో, ఒక్కొక్కరికైతే 5 నిమిషాలకే దప్పికేది. వాళ్ళకి కడుపు ఖాళీ ఉండదు, నోరు ఖాళీ ఉండదు, కడుపు ఖాళీ ఉండదు. అది శరీర సంబంధమైన దప్పిక. ఆత్మను జీవింపు చేయవాడు, ఆత్మ యెహోవా పెట్టిన దీపము. శరీరము లయమైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. ఆత్మ సంబంధంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుకుడి, అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అది మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు అని అంటే శిష్యులు అడుగుతున్నాడు, ఆ ఆహారం మాకు దయచేయి ప్రభు, మేము ఎప్పుడు ఆకలి కొనకుండా, ఎప్పుడు దప్పి కొనకుండా మేము ఉంటాము అని అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఆ జీవాహారము నేనే. నన్ను తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆయన తినటము అని అంటే
ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందటమే. మన మట్టి దేహాలను, మట్టి మనుషులను ప్రేమించి లోకరక్షకుడైన యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన్ని జన్మించి మానవుల యొక్క అపరాధముల నిమిత్తము, మానవుల యొక్క పాపముల నిమిత్తము ఆ సిలువ మానును శిక్షను భరించి పాపం ద్వారా వచ్చే మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన యేసు ప్రభువారు నేడో రేపో మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి, ఆయన సంఘం అనే శరీరంలో మనం చేర్చబడి, ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందితే మనము కూడా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంటాం. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని ప్రియ సంగమా, ఇంకా లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని నీవు విశ్వసించకుండా ఆయన రక్షణను తునీకరిస్తున్నావేమో. లోకం చూస్తే అనేక భయంకరమైన సంఘటనలు, అనేక భయంకరమైన వాతావరణం కనబడుతుంది. నిన్న న్యూస్ ఛానల్ అంతా ఒకే ఒక టైటిల్ మీద నడిచింది, ఈ రోజు అంతము తప్పదా అని చెప్పేసి. జపాన్లో 100 సార్లు భూమి కంపించిందంట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు భూమి కంపించిందంట. అంటే ఇలాంటి భయానకమైన వాతావరణంలో, భయానక దినాల్లో మనం ఉన్నాం గనక మనము దేవుని రాకడ త్వరగా ఉందని లోకులు అనుకుంటారంట. లోకంలో నెమ్మది ఉంది, సమాధానంగా ఉంది, నెమ్మది కలిగి ఉందని చెప్పేసి లోకులు అనుకుంటారంట. దేవుని ఒక వాక్యం చెబుతుంది, లోకులు నెమ్మదిగా ఉందని బ్రతుకుతూ ఉంటుంటే గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడినట్టు అకస్మాత్తుగా మనిషి కుమారుడు వస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దొంగ వచ్చినట్లు వస్తానంటున్నాడు. ఆయన అకస్మాత్తుగా ఆయన వస్తానంటున్నాడు. మరి సిద్ధపాటు కలిగిన భక్తి మనం చేస్తూ ఆ నిత్య జీవమైన ఆహారమైన యేసు ప్రభు వారి శరీరంలో రక్తంలో మనం పాలు పంపులు పొందాలి. ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందితే ఆ నిత్య రాజ్యానికి నీవు వారసురాలు అవుతావు. మన ఇంట్లో రొట్టె చేసుకోవట్లేదా? మన ఇంట్లో ద్రాక్షరసము మనం తాగట్లేదా? అటువంటిది కాదు ఇది, అటువంటిది కాదు. ఆయన శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షరసం, దానిలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావంటే సిద్ధపాటు కలిగి నీవు ఉండాలి. ఏదో రొట్టె కదా, ఏదో రసపాత్ర కదా అని చెప్పేసి ఆచారబద్ధంగా మనం తీసుకోకుండా, అవును ప్రభా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్య కృపా సత్య సంపన్నుడిగా ఈ లోకంలో జీవించును. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. క్షయమైపోయే ఆహారం కొరకు మనం నానా తిప్పలు పడతాం, నానా కష్టమో పడతాం. అక్షయమైన ఆహారము, నిరంతరము నిలిచే నిత్య జీవంలో నీవు నేను ఉండాలని అంటే ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడటం అంటే దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో నీవు పాలు పంపులు పొందాలి. ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందాలంటే ఆయన పరిశుద్ధ రక్తంలో నీవు నీతిమంతుడిగా కడగబడాలి. నీ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని నీవు ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన యందు విశ్వాసం జీవిస్తూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందితే ఆ నిత్యరాజ్యంలో మనము స్థానము సంపాదించుకుంటాము. ఆ నిత్యరాజ్యంలోకి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.